జనని నా మాట విను. విను విను జనని, నువ్వేం చెప్తే అది చేస్తాను జనని. నువ్వు ఎలా అంటే అలా ఒప్పుకుంటాను. నువ్వు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేస్తాను జనని. ఎక్కడ ముక్కు నేలకి రాయమంటే అక్కడ రాస్తాను. హ్యాబిట్ సెంటర్లో నీ కాళ్ళ మీద పడి వేడుకుంటాను జనని. నా తప్పులన్నీ గుణ దగ్గర ఒప్పుకుంటాను. ప్లీజ్ ప్లీజ్ వాడిని ఏం చేయకు. వాడికి ప్రాణ భిక్ష పెట్టు. ఈ అమ్మ కొడుక్కి భిక్ష పెట్టు ప్లీజ్ జనని. మాట తప్పద్దు శక్తి. ఇదివరకిట్లాగా మోసం చేస్తే ఇప్పుడు సహించేది లేదు, క్షమించడం అంతకన్నా లేదు. శిక్షలు పగడబందీగా అమలు చేయాలి. ఇక నుంచి నా రూల్స్ అమలు అవుతాయి. నా రాజ్యాంగం పాటించాలి, సరేనా? అలాగే అలాగే. నా కొడుకును మాత్రం చెప్పద్దు. డోర్ ఓపెన్ చేయి, డోర్ ఓపెన్ చేయి. ప్లీజ్ 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 డోర్ ఓపెన్ చేయి ప్లీజ్ జనని. ఊపిరాడకుండా చేశారమ్మా. మొహానికి పాలిథిన్ కవర్ కట్టేశారు. తొందరగా తీయమ్మా. ఏంటి చూస్తున్నావు? తొందరగా తీ. నా కొడుకునే చంపాలని చూస్తావా? పదరా, ఇంతకింతకు తేల్చుకుందాం. పద. కాళ్ళు కట్టేశారమ్మా, చేతులు కూడా కట్టేశారు. అబ్బా ఏంటి వెళ్ళిపోదామని? కాస్త రిలీఫ్ ఇవ్వగానే రిలాక్స్ అయిపోయి మా నుంచి తప్పించుకొని జంప్ అయిపోదామని? ఎంత ఆశ, ఎంత ఆశ! నేనిప్పుడు యమకింకరుడు ఆశం కట్టాను. మీ భారతం పడతాను. తప్పించుకోవాలని చూస్తే మక్కల మీద టొప్పమని కొడతాను. మీరెక్కడికి వెళ్ళలేరు. వెళ్ళే ఛాన్స్ లేదా? మర్యాదగా వెనక్కి తిరగండి, లేకపోతే నడుముల దగ్గర నుంచి కింది భాగం దాకా ముక్కలు ముక్కలుగా కొట్టేస్తాను. పుత్తూరు కట్టుకు కూడా అతుక్కోకుండా కొట్టేస్తాను. వెనక్కి తిరగండి, వెనక్కి తిరగండి. ఏంటిది? మమ్మల్ని వదిలే, మేము వెళ్ళాలి. తల్లి కూతుళ్ళిద్దరూ ప్లాన్ చేసి మమ్మల్ని కొట్టి చంపాలని చూస్తారా? అలా చేసినా తప్పులేదు. మొహం మీద ఉమ్మేస్తూ కర్రలతో కాళ్ళు విరగ్గొట్టి పెద్ద పెద్ద బండరాళ్ళు మీ మొహాన ఎత్తేసి చంపాలి. నీదొక రాక్షస జన్మ. నీ మీద కనికరం చూపిస్తే పాపం తగులుతుంది. ఇందాకే కదే మీరెలా చెప్తే అలా చేస్తాను, మీ కాళ్ళు పట్టుకుంటాను, నిన్ను వేడుకుంటాను, పుత్రభిక్ష పెట్టు అని కొంగు చాపినట్టు మాట్లాడావు. యువతలు పడగానే మాట మార్చేశావా? ఇలా నిలకడలేని మాటలతోనే కదా మా జీవితాలు నాశనం చేశావు. నువ్వు వదిలేయమనగానే వదిలేయడానికి మేమేమన్నా అమాయకులవా? మాకేమైనా పిచ్చి పట్టిందా? ఎప్పుడు నువ్వు పాచికలు వేయడం, మా జీవితాలు బలైపోవడమేనా? నువ్వెత్తులు వేసి మా జీవితాలు చిత్తు చేస్తానన్నావు కదా. ఇక నీ ఎత్తులు సాగవు, మేము చిత్తవ్వడం జరగదు. ఏమన్నా
ఎక్కడంటే అక్కడ ముక్కు నేలకి రాస్తాను, ఎక్కడ పెట్టమంటే అక్కడ సంతకాలు పెడతానన్నావు. బాండ్ పేపర్లే కదా నీకు కావాల్సింది, వాటి మీద సంతకం పెట్టివ్వడమే కదా నువ్వు కోరుకుంది. తప్పకుండా సంతకాలు చేసిస్తాను. నాకు అత్తగారి తరపు ఆస్తుల మీద ఎటువంటి అధికారాలు లేవు అని నేను సంతకం చేస్తాను. సాక్షిగా మా అమ్మతో కూడా సంతకం పెట్టిస్తాను. వాస్తవంగా భర్త ఆస్తి భార్యకి చెందుతుంది. భర్త ఆస్తిలో భార్యకి వాటా ఉంటుంది. కానీ నేను అటు అత్తింటి ఆస్తిని, మా ఆయన స్వార్జితాన్ని అన్నీ త్యాగం చేసేస్తున్నాను. వదులుకోవడానికి సిద్ధపడి ముందుకొస్తున్నాను. ప్రతి చోట బాండ్ పేపర్ల మీద సంతకాలు పెడతాను. కాకపోతే నువ్వు ఇలా అడగగానే నేను అలా సంతకం పెట్టేస్తే దాంట్లో థ్రిల్లే ఉంటుంది. అలా నా సంతకాలు నీకు కావాలంటే ఒక చిన్న కండిషన్ ఉంది. నా కండిషన్ నువ్వు యాక్సెప్ట్ చేస్తే నేను సంతకం చేయడానికి ఓకే చెప్తా. ఏం చేయమంటావు? ఇన్నాళ్ళు నువ్వు ఏడిపించావు కదా, ఒక్కసారి ఇప్పుడు నేను నీకు సరెండర్ అయిపోయే క్షణాల ముందు కాస్త ఎంటర్టైన్ చేయాలి. ఎంటర్టైనా అంటే డాన్సులు వెయ్యాలా? స్టాండింగ్ కామెడీ చేయాలా? బఫూన్ వేషాలు వెయ్యాలా? మంకీలాగా ప్రవర్తించాలా? నువ్వు ప్రవర్తించేదే ఉందిలే. నువ్వు మంకీవేగా, నువ్వు కోతివి, ఈవిడ కొండముచ్చు. అదిగో వాడున్నాడే చింపాంజేదవా. చూడు మీ అమ్మ ఎలా తిడుతుంది. అమ్మా నువ్వు కాస్త ఊరుకో. నువ్వేమీ డాన్సులు చెయ్యొద్దు, చిందులు తొక్కద్దు. ఒక చిన్న గేమ్, గెలుపోటములో ఒక చిన్న ఆట. గేమా? ఎస్, గేమ్. స్పోర్ట్స్ విభాగంలోకి వస్తుంది. ఏం స్పోర్ట్స్? చెప్పు చెప్పు. నేను యూనివర్సిటీలో స్పోర్ట్స్ లో ఫస్ట్. ఆహా, అయితే మరీ మంచిది. బీ ప్రిపేర్ ఫర్ రన్నింగ్ రేస్. రన్నింగ్ రేసా? ఈజీ. 100 మీటర్స్ లో నేను డిస్ట్రిక్ట్ ఫస్ట్. నువ్వు ఆపు. నేను ఇక్కడ మోకాళ్ళ నొప్పులతో చస్తుంటే పరుగు పందెంలో నువ్వు ఫస్ట్ అంటావేంటి? నేనెలా పరిగెడతాను? అయినా ఏంటి ఈ చిన్నపిల్లల గేమ్స్ అని? చిన్న పెద్ద ఏంటి అవన్నీ నాకు అనవసరం. జస్ట్ ఎంటర్టైన్మెంట్. గేమ్ గేమే. నువ్వు ఆడతావా? నేను డీల్ క్యాన్సిల్ చేసుకోనా? పేపర్ల మీద సంతకాలు పెట్టకుండా నీకు ఆస్తికి అడ్డం తిరగనా? ఒక రన్నింగ్ రేసే కదా, ఆడేద్దాం. పోయేదే ఉంది. నేనైతే రెడీ. ఏం శక్తి? నేను శక్తిని, ఆది పరాశక్తిని అంటావు. 10 అడుగులు పరిగెత్తలేవా? నువ్వు పరిగెత్తకుండా నిలబడ్డా సరే, నేను పరిగెత్తిస్తాగా. నేను ఊరుకున్నా ఇలాంటి ఊరుకోదు. ధీరజ్, మరి నువ్వు?